హాయ్, వెల్కమ్ టు ఎస్ఆర్ మీడియా. రేణు దేశాయ్, పవన్ కళ్యాణ్ ఎప్పుడు హిట్ జంట. పర్సనల్ విషయాలు ఎన్నైనా ఉండని, ఫ్యాన్స్ కు మాత్రం రేణు దేశాయ్ ఎప్పుడు ఫేవరెట్. చక్కగా చూడముచ్చటగా ఉండేది జంట. మనం ఒకటనుకుంటాం, ఫేట్ మరొకటి రాస్తుంది కదా. పర్సనల్ ఇష్యూస్ తో విడిపోయాం, కానీ కలిసి ఉంటే బాగుండేదనేది ఫ్యాన్స్ కోరిక. అయితే రేణు దేశాయ్ చాలా సార్లు చెప్తూనే వచ్చింది, మాకు సెట్ కాలేదు, ఇక కలవలేం, ఇబ్బంది పెట్టకండి అని చెబుతూనే ఉంది. అయితే ప్రముఖ నటి భగవద్గీత ఫౌండేషన్ ఫర్ వేదిక్ స్టడీస్ కు రేణు దేశాయ్ చీఫ్ అడ్వైజర్ శుక్రవారం జూబ్లీహిల్స్ లో అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి శ్రీమతి కొండా సురేఖ గారిని వారింట్లో చాలా పర్సనల్ గా కలిశారు. ప్రపంచంలోనే ప్రప్రథమంగా నెలకొనున్న గీతా యూనివర్సిటీకి సంబంధించిన వివరాలను రేణు దేశాయ్ మంత్రి సురేఖ గారికి వివరించారు. రేణు దేశాయ్ ని మంత్రి సురేఖ బట్టలు, బంగారు గొలుసు పెట్టి సత్కరించారు. వచ్చే వారం ఆంధ్రప్రదేశ్ ఆనం రామనారాయణ రెడ్డిని కలిసే అవకాశం ఉన్నట్లు తెలిపారు. భగవద్గీత ఫౌండేషన్ ఫర్ వేదిక్ స్టడీస్ గురించి ఆంధ్రాలోని పెద్దవాళ్లతో మాట్లాడే అవకాశం ఉన్నట్లు తెలిపారు. ఆనంతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను కూడా కలిసి మాట్లాడే అవకాశాలున్నాయి. ప్రస్తుత కాలంలో ఆధ్యాత్మికతను కూడా పిల్లలు అలవర్చుకోవాలనేది రేణు దేశాయ్ భగవద్గీత ఫౌండేషన్ ఫర్ వేదిక్ స్టడీస్ అభిప్రాయం. ఇలా అఫీషియల్ గా పవన్ ను రేణు దేశాయ్ కలుస్తున్నారంటే ఫ్యాన్స్ కి ఇక పండగ అంటున్నారు ఇండస్ట్రీ వర్గాలు.